వెల్కమ్ టు ఎల్జెసి టీవీ న్యూస్. విజయవాడ పశ్చిమలో జర్నలిస్టుల మధ్య వర్గపోరు. పోలీస్ స్టేషన్లో వివాదాస్పద ఘటన. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జర్నలిస్టుల మధ్య నెలకొన్న వర్గపోరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. స్థానిక పోలీస్ స్టేషన్లో చోటు చేసుకున్న తాజా ఘటన విలేకరుల వర్గాల మధ్య ఉద్రిక్తతను మరింత పెంచింది. తెలుసుకున్న వివరాల ప్రకారం ఒక వర్గానికి చెందిన విలేకరి పోలీస్ స్టేషన్కి వెళ్లి అక్కడున్న పోలీస్ సెల్ ఫోన్ ఉపయోగించి జర్నలిస్టులకు సంబంధించిన మీడియా వాట్సాప్ గ్రూప్ నుంచి కొంతమంది సభ్యుల పేర్లను తొలగించినట్లు సమాచారం. దీనిపై తొలగించబడిన విలేకరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్లో జరుగుతున్న ఈ చర్యలకు అధికారుల అనుమతి ఉందా, ఫోన్ ఇచ్చిన అధికారి ఎవరు అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. వార్తా బంధువులు చెబుతున్నదేమిటంటే, ఒక విలేకరి పోలీస్ సెల్ ఫోన్ని అంత స్వేచ్ఛగా ఉపయోగించడం వెనుక పోలీసులతో ఆర్థిక లేదా వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా విలేకరులు పోలీస్ స్టేషన్కి వెళ్లేది సమాచారం సేకరించడానికి, ఎఫ్ఐఆర్ల గురించి తెలుసుకోవడానికే కానీ మీడియా గ్రూపుల్లో మార్పులు చేయడానికి కాదని ఇతర జర్నలిస్టులు విమర్శిస్తున్నారు. భవానీపురం పోలీస్ స్టేషన్ సిఐ ఉమామహేశ్వరరావు కఠినంగా చట్ట వ్యవస్థను అమలు చేస్తూ గంజాయి అక్రమ రవాణా, రౌడీ షీటర్లపై తనదైన శైలిలో చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఈ ఘటన వారి దృష్టికి వచ్చిందో కాదో తెలియదు కానీ తెలిసిన వెంటనే చర్యలు తీసుకుంటారని పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి. స్థానిక జర్నలిస్టులు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపి నకిలీ జర్నలిస్టులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జర్నలిస్టుల మధ్య వృత్తిపరమైన అవగాహన, పారదర్శకతను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.